భక్తి యోగము రెండవ శ్లోకము. శ్రీ భగవాను వాచ మయ్యావేశమనోయిమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మత. 3-4 శ్లోకాలు. ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मंत्रा श्रीमद् भगवद गीता की जय. భగవంతుని సేవ రెండు రకాలు ఉంటుంది. ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ. సో ప్రత్యక్ష సేవ ఎవరు చేస్తారు? నిన్న భక్తులు రెండు రకాలున్నట్టుగా సాకారవాదులు, పరోక్ష సేవ నిరాకారవాదులు చేస్తూ ఉంటారు. సాకారవాదులు డైరెక్ట్ భక్తి యోగాన్ని చేస్తూ ఉంటారు. నిరాకారవాదులు జ్ఞానయోగం. పరోక్షం అంటే వాళ్ళు భగవంతుడికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నట్టు. సో అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ప్రత్యక్ష సేవకు వచ్చి భగవంతుని సులభంగా పొందగలుగుతారు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు మనందరికీ చక్కగా శ్రద్ధగా వినండి. మనకు ఏ సేవ ద్వారా చాలా సులభంగా భగవంతుని పొందగలము, భగవత్ లోకాన్ని పొందగలము శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భగవంతుడు మనందరికీ అర్జునుడి ద్వారా బోధిస్తున్నారు. నా సాకార రూపం పైననే భగవంతుడు ఆయన్ని డిక్లేర్ చేస్తున్నాడు. నా సాకార రూపం పైన ఎవరైతే తన మనస్సుని సుస్థిరం అంటే అస్థిరం అనట్లేదు, సుస్థిరం అంటున్నాడు. సుస్థిరం అంటే ఫిక్స్. చాలా దాన్ని ఏమంటారు? ఫిక్స్ అంటే స్ట్రాంగ్లీ చాలా ఫిక్స్ అవ్వటం అండి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కదలలేరు. ఇంకా ఫుల్లీ స్టేబుల్, సుస్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను. సో భగవంతుడు చెప్తున్నాడు సర్వదా ఎప్పుడు నా సాకార రూపము. సాకార రూపం అంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ సచితానంద స్వరూపంపై మనస్సు స్థిరపరచండి. సో మనకు భగవంతుడి యొక్క సచిదానంద స్వరూపం అంటే సో మొట్టమొదటిగా భగవంతుడి యొక్క పాద పద్మాలను యొక్క రూపాన్ని మనము పాద పద్మాల పట్ల మనం ఆకర్షణ అవ్వాలంటే రాధా మదన మోహనుడు మనందరినీ ఆకర్షిస్తాడు. కాబట్టి మన మనస్సు ఎలా అయితే తేనెటీగ యొక్క ఆకర్షణ ఫ్లవర్స్ ని కాదు, ఫ్లవర్ లో ఉన్నటువంటి హనీ పట్ల ఆకర్షితమవుతుంది తేనెటీగ. ఆ విధంగా మన మనస్సు భగవంతుడి యొక్క పాద పద్మాల పట్ల ఆకర్షితమై అక్కడ సుస్థిరపరచుకోవాలి. అలా సుస్థిరపరచుకోవడం వల్ల మనం మరి ఎలా నా మనస్సు భగవంతుడి సాకార రూపంపై సుస్థిరమైందా లేదా కనుక్కోవచ్చు అంటే అత్యంత భగవంతుడి పట్ల అత్యంత మరియు దివ్యమైనటువంటి శ్రద్ధతో భగవంతుడి అర్చనలో మనం పాల్గొనాలి. సో భగవంతుడి అర్చన అంటే ఈ యొక్క మన ప్రతి ఇంద్రియంతో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసుతో భగవంతుడి యొక్క కథామృతం అనగానే శ్రవణం చాలా అత్యంత శ్రద్ధతో ఉండాలి. మనకు భగవంతుడి కీర్తన అత్యంత శ్రద్ధతో ఉండాలి. అర్చన అంటే స్పెషల్గా
భగవంతుడికి రేపు స్పెషల్ డే ఉంది ఏకాదశి. ప్రతి ఇంట్లో ఎవరైతే విగ్రహాలు చిన్న గోపాల్ భగవంతుడి విగ్రహాలు ఉన్నాయో పొద్దున్నే మనం అనుకున్న ప్రోగ్రామ్ ప్రకారం 3 గంటలకు లేసి ఇంకా 3 గంటలకు టైం ఇచ్చిన వాళ్ళు 2:30కి లేసి స్నానం చేసుకొని భగవంతుడి యొక్క నామ జపంతో ప్రారంభమై తర్వాత భగవంతుడి 3-4:45 దాదాపుగా మోర్ దాన్ 10 రౌండ్స్ అనుకుందాం కంప్లీట్ చేసుకొని భగవంతుని మంగళారతి కంటే ముందు భగవంతుడికి పాల్గోగులాగా అంటే ఏమంటారు డ్రై ఫ్రూట్స్ భగవంతుడికి కొంచెం నైవేద్యం సమర్పించి సో మంగళారతి ప్రసాదం అంటే డ్రై ఫ్రూట్స్ ఆర్ స్వీట్ మిల్క్ తో స్వీట్ ఏదన్నా భగవంతుడికి సమర్పించవచ్చు. ఆ విధంగా అంటే మళ్ళీ రేపు ఏకాదశి ఉంది. ఏకాదశి సో కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క సాకార రూపంపై మనము ఎలా శ్రద్ధ పెట్టగలుగుతాము? భగవంతుడి యొక్క అర్చన. ఈరోజు శ్లోకం వచ్చింది. రేపు దీన్ని అమలు పరుద్దాం మనము. ఓకే. విగ్రహం లేదు. నో ప్రాబ్లమ్. ఫోటోస్ ఉంటే మంచిగా మంగళారతి అయిపోయిన తర్వాత రేపు అందరికీ లక్కీలీ హాలిడే వచ్చింది. సెకండ్ సాటర్డే ఉన్నవాళ్ళు మంచిగా మన ఆల్టర్ భగవంతుడు ఎక్కడైతే దేవుడి రూమ్ ఉందో మంచిగా శుభ్రపరచుకోండి. తర్వాత ఫోటోస్ అన్ని మంచిగా తుడుచుకోండి. తర్వాత భగవంతుడికి మంచి అలంకారం కుట్టేవాళ్ళు లేరు. మంచిగా బయట నుంచి ఒక మంచిగా మాల తీసుకురండి భగవంతుడికి. భగవంతుడు అలంకార ప్రియుడు. సో ఎవరింట్లోతే విగ్రహం ఉంటే పంచామృతంతో అభిషేకం చేయండి. అర్థమైందా? ఆ విధంగా భగవంతుడి అలంకారము, డ్రెస్సింగు, భగవంతుడికి నెయ్యి దీపం ముట్టించుకోండి. ఇది అర్చించడంలో సర్వదా అంట. నేనైతే రేపు, ఎల్లుండి 3 రోజులు చేయండి. అట్‌లీస్ట్ సర్వదా నిత్యము భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవ అంటే ఆ భగవంతుని స్వయం విగ్రహం అనుకోకూడదు. దానిలో భగవంతుడు స్వయం ప్రతిష్ఠత అంటే ఉన్నట్టుగా మనం భావించాల. మళ్ళీ దానికి ఎలా? ఇంకా తర్వాత శ్లోకాలు వస్తుంది. ఇప్పుడు హింట్ ఇస్తున్నాను. భగవంతుడు మనం ఏదో షాప్‌లో నుంచి కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని మా ఇంట్లో భగవంతుడు వచ్చిండు కాదు. సో మన ఇంట్లో ఆ భగవంతుడు రావాలి అంటే చాలా మంది పాపం తెలియక ఏదో తిరుపతి పోయామా, అయోధ్య వెళ్ళాం, బృందావనం ఒక గోపాల్ని తెచ్చుకొని ఇంకా స్టార్ట్ మనమే డైరెక్ట్. అంటే భగవంతుడి యొక్క ప్రతిష్ట అనేది సో ఆయన యొక్క ప్రతినిధి ద్వారా, సో ఉత్తమ భక్తుల ద్వారా, ఆచార్యుల ద్వారా ఆ భగవంతుని మొట్టమొదటగా ప్రతిష్ట చేయడం అంటే అభిషేకం చేయించుకుంటే అది నిజంగా ఎలా అంటే ఆ విగ్రహం అంతకు ముందు వరకు భగవంతుడు ప్రతి అణువణువులో ఉన్నట్టుగా ఉంటాడు. కానీ మన ఇంట్లో ప్రకటన అవుతాడు. విగ్రహంలో భగవంతుడు ప్రకటితం అవ్వాలి. మన సేవల్ని తీసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. ఆచార్యుల ద్వారా ఇప్పటివరకు తెలిసి తెలియక ఏమైనా చేసినా ఇంకోసారి అట్లా చేయకండి. అట్లంటే ఎవరు పడితే వాళ్ళు ఈవెన్ మన మన ఊర్లలో చిన్న టెంపుల్ అయినా కూడా ఎవరో ఒక ఆచార్యుని పిలుస్తారు ఓపెనింగ్ డే రోజు. అది మనందరికీ తెలుసు. అదే విధంగా మన ఇల్లు కూడా ఒక గుడిగా అనుకొని ఈ గుడిలో సాక్షాత్ భగవంతుని యొక్క శ్రీ విగ్రహాన్ని నేను తీసుకొచ్చుకున్నాను. అది కూడా విత్ పర్మిషన్. అది కూడా ఆచార్యుల యొక్క కృప, ఆచార్యుల యొక్క పర్మిషన్ ఎందుకు ఇస్తాడాయన? మీకంత శ్రీ విగ్రహాన్ని అర్చన ప్రాపర్ అర్చన చేసే అంత ఉందా లేదా? ఫస్ట్ థింగ్ మనం ఇనిషియేటెడ్ కాకపోతే శ్రీ విగ్రహ సేవ వరకు వెళ్ళొద్దు. ఈవెన్ నేనైతే మన భక్తులది నేను కూడా దీక్ష కంటే ముందు దేర్ వాజ్ నో గోపాల్ విత్ మీ. ఆఫ్టర్ దీక్ష ఓన్లీ బృందావనం నుంచి గోపాల్ని తెచ్చుకోవడం జరిగింది, తీసుకొని రావడం జరిగింది. సో కాబట్టి అలా చేయకండి. సో అర్చన అనేది ఓకే. అప్పటి వరకు ఫోటోలో కూడా భగవంతుడు ఉంటాడు. కానీ శ్రీ విగ్రహానికి సేవ చాలా నిష్టగా చేయవలసి ఉంటుంది. తర్వాత ఏమన్నారు? అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే తన సాకార రూపం పైననే దృష్టిని కేంద్రీకరించి ఆ భగవంతుని అలా చూస్తున్నప్పుడు సాక్షాత్ గోలోకనాథుడు, గోపాలుడు అని చెప్పేసి మనం చూస్తా ఉండాల.
రాధారమణుడు అంటే ఇక్కడ కాదు, గోలోకంలో ఉండే రాధారమణుడే ఇక్కడ కూడా రాధారమణుడు అని మనము ఆ భావంలో మనకు రావాలి. సేవ చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు. సో, భగవంతుని డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు, అభిషేకం చేస్తాం. మనకు డైరెక్ట్ గోలోకంలో ఉండే భగవంతుడు ఇక్కడున్నాడు. గోలోకంలో ఉండే భగవంతుడే రాధా మదన్ మోహన్ టెంపుల్‌లో ఉన్నాడు. రాధా గోపీనాథ్. సో, ఆ భావంతో మనం భగవంతుని పైన దృష్టిని కేంద్రీకరించాలి. భక్తి శ్రద్ధలతో తనను అర్చించేవాడే భగవంతుని సేవించేప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో మాత్రమే భగవంతుని అర్చించాల. అర్చన అంటే ధూపదీప నైవేద్యము, భగవంతుని అభిషేకము, భగవంతుని క్లాస్ తీసుకుంటుండండి. నిజం. సో, కాబట్టి దయచేసి చాలా అత్యంత శ్రద్ధ, నెగ్లిజెన్స్ ఉండొద్దు. భగవంతుని సేవిస్తున్నప్పుడు, భగవంతునికి అర్చన చేస్తున్నప్పుడు అంటే, భగవంతుడి అభిషేకం చేస్తున్నప్పుడు గానీ, భగవంతుడి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు గానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు గానీ, భగవంతుడి నైవేద్యం వండుతున్నప్పుడు గానీ, ప్రతీదీ భగవత్ సంబంధితమైనటువంటి ఏ సేవైనా గూడా అది అత్యంత శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో అర్చించేవాడే యోగములో అంటే భక్తిలో అత్యంత పూర్ణునిగా నేను భావిస్తున్నానని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటి నుంచైనా ఇంకా అశ్రద్ధతో ఎవ్వరు కూడా దయచేసి భగవంతుడి దగ్గరగా ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉండాల. మన డ్రెస్ కోడ్ గాని, మన మాటలు గాని చాలా అత్యంత శ్రద్ధతో ఉండాలి. చాలా క్లీన్లీనెస్, ఇంటర్నల్ క్లీన్లీనెస్, ఎక్స్టర్నల్ క్లీన్‌లీనెస్. బాహ్యంగా, అంతరంగా చాలా క్లీన్‌గా ఉండాలి. భగవంతుడి దగ్గర భగవంతుడిని సేవిస్తున్నప్పుడు మనం ఎప్పుడన్నా టెంపుల్‌లో గూడా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అభిషేకం చేస్తున్నప్పుడు గూడా టక్కనొచ్చి ముట్టడం కాదు. మంచిగా క్లీన్ చేసుకొని భగవంతుడి దగ్గరికి రావాలా ప్రేమతో. తర్వాత అటువంటి కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడికి సమస్తము కృష్ణుని కొరకే చేయబడే కారణంగా భౌతిక కలాపాలేవి ఉండవు. భగవంతుని సేవిస్తున్నప్పుడు అక్కడ భౌతికం అనేది ఆలోచన రాకూడదు. ఇప్పుడు భగవంతుడికి రాధారమణకి ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అక్కడ డ్రెస్ గాని, అలంకారం గాని, అసలు ఎటువంటి భౌతిక ఆలోచన మనం ఆయనను చూస్తున్నామంటేనే, ఆహా! గోలోకంలో ఉండేటువంటి భగవంతుడిని చూసే మహద్భాగ్యం నాకు దొరికింది. గోలోకంలో ఉండేటువంటి భగవంతుడికి సో, యశోదమ్మకు ద్వాపర యుగంలో భగవంతుని సేవించే అవకాశం వస్తే, నాకు కూడా భగవంతుడు రాధారమణుడు లేదా గోపాలుడు నాకు ఈ అవకాశం ఇస్తున్నాడు అని చాలా గొప్పగా మనము ఆనందంగా భగవంతుని సేవించడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఇంక భౌతికం అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. మన చైతన్యం కంప్లీట్‌గా ఆధ్యాత్మికంగా ఉండాలి. భౌతిక ఆలోచన చేశామంటే అది ప్రత్యక్ష సేవ గాదు. దాన్ని భగవంతుడు స్వీకరించడు. తర్వాత విశుద్ధ భక్తుడు నిత్య నిరంతరం భగవంతుడి యొక్క సేవలో నెలకొని ఉంటాడు. ఏ విధంగా విశుద్ధ భక్తుడు నిత్య నిరంతరం అంట. ఏ విధంగా సేవలో నెలకొని ఉంటాడో ఇక్కడ కొన్నిటి జపం చెప్తున్నాడు. నంబర్ 1 భగవంతుడి యొక్క జపం చేస్తా ఉంటాడు. నంబర్ 2 భగవత్ కథామృతం శ్రవణం చేస్తాడు. నంబర్ 3 భగవంతుడి యొక్క గ్రంథాలు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, ఉపదేశామృతం, తర్వాత భక్తి రసామృత సింధు ఇవన్నీ కూడా గ్రంథాలను పారాయణ చదువుతా ఉంటాడు. కాబట్టి మనం ఎల్లుండి ఏం చేసాము? భాగవతంలోని వరాహ ఘట్టాలని పారాయణం చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఏం చెప్పారో అది మనం రేపేం చేస్తున్నాం మనము? భగవంతుడి యొక్క జపాయజ్ఞాన్ని మనం ఏకాదశి సందర్భంగా పెట్టాము. ద్వా వ వరాహ ద్వాదశి రోజు త్రయోదశిలో ఏం చేసాం? శ్రీకృష్ణుడి గురించి గ్రంథాలు చదవటము. లేదంటే ఒక్కొక్కడు ప్రసాదం తయారు చేస్తాడు. భక్తుడు భగవంతుడి గ్రంథాలు చదువుతాడు. ప్రసాదాన్ని రెడీ చేస్తాడు. లేదంటే భగవంతుడికి కొరకు ఫ్లవర్స్ కొనడానికి గానీ, ప్రసాదాన్ని కొనడానికి గానీ ఆయన బజార్‌కి వెళ్తాడు. మార్కెట్‌కి వెళ్తాడు. లేదంటే ఒక్కొక్కప్పుడు గుడిని నిర్మిస్తాడు. లేదా భోజన పాత్రలను శుభ్రము చేస్తాడు. ఈ విధంగా క్షణకాలం కూడా వృధా ఉండకుండా అర్చన అంటే భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొని ఉంటాడు. ఎవరు? విశుద్ధ భక్తుడు. కానీ మనం పొద్దున గూడా వచ్చింది. ఎవరు? మన దేవహూతి మాత కపిల వైకుంఠానికి ఎలా వెళ్ళింది? నిత్య నిరంతరం. భర్త గూడా ఎళ్ళిపోయాడు సన్యాసం తీసుకొని. కానీ భక్తిని మానలేదు. కుమారుడు ఎళ్ళిపోయాడు. భక్తిని మానలేదు. అదే విధంగా మనం గూడా మనతో పాటు ఎంతోమందొస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవని మాత్రం ఎప్పుడూ మానకూడదు. అప్పుడే మనం విశుద్ధ భక్తుల కేటగిరీలోకొస్తాం. కానీ మనం ఏం జేస్తున్నాము? మన ఇంట్లో ఉంటాము. భక్తియుక్త సేవ ఉంది ప్రభుజీ వస్తారా అంటే కారణం రెడీ ప్రభుజీ నేను రాలేను. ప్రభుజీ నేను రాలేను. నేను రాలేను. మరి కానీ నేను మాత్రం వైకుంఠం వెళ్ళాలి.
అది కూడా కోరుకోమండి మనం. లేట్ కైలాష్ లాగా మనం అనుకుంటాం, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను అనుకుంటాం. కానీ ఐదర్ వాళ్ళని వెళ్ళిపోవచ్చు, నేనని వెళ్ళిపోవచ్చు. నా ముందర వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఆ రోజు చాలా బాధపడుతూ నేనెందుకు ఉండాలి, నాకెందుకు, నన్నెందుకు భగవంతుడు తీసుకొని వెళ్ళలేదని ఏడుస్తా ఉంటామండి. ఎలా తీసుకెళ్తాడండి? ఆ భగవంతుడు నీకు అవకాశం ఇస్తే ప్రతి సెకండ్ కూడా భగవంతుడు, లైక్ ఎట్లయితే ఎవరన్నా నీట్ గాని, జేఈఈ మెయిన్స్ గాని ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే నాకొక 5 క్వెషన్స్ ఆన్సర్ వచ్చండి. టైం సరిపోలేదు. టైం పేపర్ లాగేసుకుంటారు. అప్పుడేమంటాం, అరే ఒక్క 5 నిమిషాలు ఉంటే బావుండు. అలానే మనకు కూడా భగవంతుడు వీలైనంత టైము, సఫిషియంట్ టైమ్ ఇస్తున్నాడు. దేనికి? ప్రిపరేషన్ కొరకు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ కావాలా. ఇంట్లో వైఫ్ ప్రిపేర్ కావాలా. ప్రతి ఇండివిడ్యువల్‌గా మనకి ఎగ్జామ్ రాయాల్సొస్తది కాబట్టి, ఓకే. వాళ్ళు ప్రిపేర్ కాదలుచుకోలేదు. ఓకే. వదిలేయండి. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం మనం చేయాలి. ఏ ప్రిపరేషన్ అది? భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నియుక్తమవ్వండి. నెక్స్ట్ తర్వాత ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైంది. తర్వాత ఊహాతీతమైంది, మార్పు లేనిది, స్థిరమైంది, కదలనిది ఆయన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహం ద్వారా అందరి పట్ల సమభావం కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. ప్రత్యక్షంగా సేవ చేసేవాళ్ళు పొందుతారు, పరోక్షంగా. ఈ 3, 4 శ్లోకాలనేది పరోక్షమైనటువంటి సేవ. అక్కడ గూడా ఏం జేయాలా? ఎవరిని వాళ్ళు ఏం ఇక్కడనేమో భగవంతుడి ప్రత్యక్షమేమో భగవంతుడి సచ్చిదానంద స్వరూపాన్ని సేవించాము. ఇక్కడ భగవంతుడి యొక్క స్వరూపం ఉండదు, నిరాకారం. ఇంద్రియ ఇంద్రియానుభూతికి అతీతమైంది. ప్రత్యక్ష సేవేమో ఇంద్రియాలు చూడొచ్చు. భగవంతుడు శ్రీ విగ్రహాన్ని టచ్ చేయొచ్చు. శ్రీ విగ్రహానికి డ్రెస్ వేయొచ్చు. అట్లా ఇదేమో ప్రత్యక్ష టచ్. ఇక్కడేంది? ఇంద్రియ అనుభూతికి అతీతమైంది. ఇంద్రియాలతో మనం చూడలేం కాబట్టి నిరాకారాన్ని ఏం చూస్తాం? చూడలేము. అది సర్వవ్యాపకమైంది. అని ఇదే సర్వవ్యాపకము శ్రీ విగ్రహ రూపంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి శ్రీ విగ్రహాన్ని సేవిస్తే ప్రత్యక్షము. సర్వవ్యాపకమని అనుకుంటున్నాము కాబట్టి అది మనకు ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము. అంతేకాకుండా మన ఊహకు కూడా అందంది, ఊహాతీతమైంది, మార్పు లేనిది, స్థిరమైంది. కాబట్టి అటువంటి అవ్యక్తాన్ని ఎవరైతే ఎలా సేవ చేయగలుగుతారో, నంబర్ 1 ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా చెప్తున్నాడు, అందరి పట్ల సమభావము కలిగి ఉండడం ద్వారా, తర్వాత సర్వుల సంక్షేమం, ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకోవాలి. నిరాకార వాదులు కూడా ప్రతి ఒక్కరితో మిత్రత్వము, సమభావాన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను పొందగలుగుతారు అంటున్నాడు భగవంతుడు. తర్వాత భగవంతుడు ఇక్కడ దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా అర్చించకపోయినా పర్వాలేదు, పరోక్షంగా ఒకే గమ్యాన్ని సాధించడానికి కొరకు ప్రయత్నించేవారు. అక్కడ భగవంతుడి యొక్క మొట్టమొదటి తత్వము నిరాకార బ్రహ్మజ్యోతి. సో దాన్ని కూడా ఎవరైతే సేవిస్తా ఉంటారో ఆ విధంగా లక్ష్యం చేసుకొని భగవంతుని శ్రీకృష్ణుని పొందగలరు. సో ఏ విధంగా? వాళ్ళు జ్ఞానము చతుర్విధ భజంతే మాం. సో 4 రకాలటువంటి వ్యక్తులు భగవంతుని భజిస్తారు అని. ఎవరాళ్ళు? ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞానీచ. సో ఆర్తులు, తర్వాత జిజ్ఞాసులు, ఆపదలో ఉన్నవాళ్ళు, ధనాన్ని కోరుకునే వాళ్ళు, తర్వాత జ్ఞానులు. ఇక్కడ జ్ఞానుల గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఆ జ్ఞానులు ఎప్పటికీ భగవంతుని పొందగలుగుతారు? జ్ఞానవంతుడు అనేక జన్మల తర్వాత వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తాడు. జ్ఞాని మొత్తం తిరుగుతా ఉంటాడు. అక్కడ కొంచెం జ్ఞానం, అక్కడ కొంచెం జ్ఞానం. సో అలా మొత్తం జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం వచ్చేసరికి ఎన్నో జన్మలు పడుతుంది. ఎన్నో జన్మల ద్వారా కూడా నీకు సంపూర్ణ జ్ఞానం వచ్చిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వము అనే స్థితికి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు జ్ఞానంలో పరిపూర్ణ స్థితికి ఎదిగినట్టు. ఎలా తెలుసుకోవచ్చు? అలా తెలుసుకొని వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణు జొచ్చుతారు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే భగవంతుని శరణాగతి పొందుతారో మరి
ఆ శరణాగతి పొందాడా లేదా ఎలా మనం తెలుసుకోవచ్చు? జ్ఞానం ద్వారా సంపూర్ణ శరణాగతి పొందాల. ఎవరికి? వాసుదేవుడే సర్వస్వమని. మరి శరణాగతి అని ఎలా తెలుసుకోవచ్చంటే, మనం మన ఇంద్రియ భోగాలను త్యజించాల. ఇంద్రియాలను కంట్రోల్ జేయాల. నిగ్రహించుకోవాలి. తర్వాత రెండవది ప్రతి ఒక్కరికి సేవ జేయాల. దీంట్లో గూడా సేవనే ఉంది. ప్రత్యక్షము భగవంతుడికి, పరోక్షంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. తర్వాత సకల జీవుల సంక్షేమం. సకల జీవులు మానవులే గాదు. సకల జీవుల సంక్షేమంలో నెలకొనాలి. తర్వాత మనిషి నేరుగా శ్రీకృష్ణ భగవానుని దరి చేరవలసి ఉంటుందని, లేకపోతే పరిపూర్ణ అనుభూతి ఉండదని ఇక్కడ భావించబడింది. అతడు ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడు కావడానికి ముందు ఎంతో తపస్సు చేయవలసి ఉంటుంది. సో, నిరాకార బ్రహ్మంలో ఫస్ట్ మన ఇంద్రియాలను కంట్రోల్ జేయాల. అర్థమైందా? ఎందుకంటే ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో మన మైండ్ స్థిరం. మనకెవరైనా చూస్తే ఆయనని అలా చూడొచ్చు. కళ్ళు ఓహ్! ఇక్కడ పర్సన్ ఉన్నాడని. అక్కడ ఏమీ లేదంటే దేని మీద మనం చేయాలి. అందుగురించే చాలా తపస్సు చేయాల్సుంటది. అంత ఈజీ ఉండదు. చాలా కఠినమైనటువంటి పని అది. నిరాకార ఆహ్, మా మార్గం ద్వారా భగవంతుడిని చేరుకోవాలంటే. తర్వాత వ్యక్తిగత జీవనిలో పరమాత్మను చూడడానికి మనిషి వ్యక్తిగత జీవనంలో పరమాత్మను చూడడానికి గుర్తుపెట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. చూడడము, వినడము, రుచి చూడము, పని చేయడం వంటి ఇంద్రియ కలాపాలను ఆపివేయాల్సి ఉంటుంది. అంటే నిరాకార మార్గం, పరోక్ష మార్గం ద్వారా మనం భగవంతుని చేరుకోవాలంటే నంబర్ 1 ఈ భౌతికమైనటువంటి విషయాల్ని చూడడం మానేయాల. ఎందుకంటే ప్రతి దగ్గర భగవంతుని చూడడం అనేది. అంటే భౌతిక చూపు మానేయాల. తర్వాత భౌతికంగా వినడాన్ని ఆపేయాలా? రుచి చూడడం ఆపేయాలా? పని చేయడం. ఈ నాలుగిటిని ఆపేయడం అంత సులభమా? అది చాలా కష్టం. ఇంద్రియ కలాపాలను ఆపివేయవలసి ఉంటుంది. మన ఇంద్రియాలను చాలా స్ట్రాంగ్‌గా బంధించాలి. అంటే ఏమి చేయకుండా. మనము ఎన్నో జన్మల నుంచి ఏదో చేస్తూ ఉన్నాము. ఒకేసారి చూడొద్దు, వినొద్దు, టేస్ట్ చూడొద్దు, మాట్లాడొద్దు. అది సాధ్యమయ్యే పనే అది. చాలా కఠినం. ఆపివేయవలసి ఉంటుంది. అప్పుడే పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడని అంటే చూడొద్దిగ కళ్ళు ధ్యానంలాగా ఇంక. అర్థమైందా? చూస్తే పలానా కనబడుతుంది. అక్కడ ప్రతి దగ్గర గూడా భగవంతుడిని చూసే విజన్ లాగా భౌతికంగా చూడడం మానేయాలంటాడు. సర్వత్రా ఉన్నాడని అతడు అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. దీనిని గుర్తించి ఏ జీవుడిని ద్వేషించినప్పుడు అతడు మనిషికి, జంతువుకు మధ్య భేదాన్ని చూపడు. మన ఏ స్థితిగతి కాదా? మనిషికి, అందరూ గూడా సమదృష్టితో మనం చూడాలి. సమదృష్టి అన్నప్పుడు మనకు ఏ శ్లోకంలో ఉంటుంది? ప్రతి ఒక్కడు గూడా సమదృష్టి ప్రతి ఒక్క ఇక్కడ ఏమంటారు మనకు? ఎవరైతే జ్ఞాని నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందినవాడు సో, పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడని అర్థం చేసుకొని, ఏ జీవిని గూడా ద్వేషించకుండా, ప్రతి ఒక్కరి లోపల ప్రతి జీవిని ఈక్వల్ సమదృష్టితో ఎలా మనిషికి, జంతువుకు గూడా భేదాన్ని గ్రహించడు. అలా పండితుడిని, తర్వాత గోవును, ఏనుగును, శునకాన్ని, శునక మాంసము తినేటువంటి చండాలుడిని ప్రతి ఒక్కరిని గూడా ఆత్మ దృష్టితో జూస్తాడు. ఈళ్ళు దేహము గాదు. ఆత్మ. వాళ్ళ లోపల ఆత్మని చూస్తాడు. కాబట్టి బాహ్య తొడుగుని చూడకూడదు. కానీ సామాన్య వ్యక్తికి ఈ నిరాకారాన్ని అనుభూతి చేసుకునే పద్ధతి చాలా కఠినమైందని భగవంతుడు చెప్తున్నాడు. సో, ఇది ఇంత డీప్‌గా ఇంత కంట్రోల్ జేస్తూ, ఇంద్రియాలను, దేహాన్ని ఇవన్నీ కంట్రోల్ జేస్తూ, ఈ విధంగా అందరి పట్ల సమదృష్టి, సమభావము, ద్వేషించకుండా ఇన్ని విధి విధానాలను, నియమాలను పాటించడం చాలా కఠినం. దాంతో కంపేర్ జేస్తే ప్రత్యక్ష సేవ పొద్దున్న లేసి మంచిగా భగవంతుని నామం జేయటము, భగవంతుని సేవించడము, భగవంతుడికి అలంకారం జేయటము, భగవత్ కథామృతం వినటము, భగవత్ శాస్త్రాన్ని చదువుకోవడం అన్నీ గూడా మనకు ఆనందాన్నిచ్చేవే తప్ప, ఈ ఈ యొక్క యాక్టివిటీస్ అక్కడ ఏముండవు. మరి అటువంటప్పుడు ఇంద్రియాలు ఏదో ఒకటి చేయాలనుకుంటది. అక్కడ టెంపుల్ గూడా ఉండదు. టెంపుల్‌కి వెళ్ళేది గూడా ఆకారమే లేనప్పుడు ఇంకెక్కడుంటది? అర్థమైందా? అటు పాదాలకు గూడా ఏం పని లేదు. చేతులకు ఏం పని లేదు. గట్టిగా ధ్యానం జేయాలంటే వాళ్ళు ఆ ధ్యానం గూడా జేయలేదు. అర్థమైందా? జ్ఞానం సంపాదించిన తర్వాతనే గదా! ధ్యానం చేయడం. కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉండాలా? అంత ఈజీయా అది? అంతా చాలా కఠినమైంది. ఇంపాసిబుల్ గాదు. బట్ కఠినమైందని
భగవంతుడు బోధిస్తున్నారు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु शिल प्रभुपाद की जय. श्री श्री